హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం. ఇప్పటి వరకు ఎఫ్టీఎల్లో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నామని, బఫర్ జోన్లో ఉన్న వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలే. ఇంతవరకు ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. ఆ చేసే కార్యక్రమంలో భాగంగా సరే అక్కడ పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే పేదవాళ్ళని అడ్డం పెట్టి ఇంకెవరో బిల్డర్స్ కట్టి వీళ్ళ ముఖం చూసి చేపిస్తారు. ఏదో ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేయకుండా చేస్తే బాగోదనేటువంటి ఆలోచన కూడా వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఏ నిర్ణయం చేయాలనేది, బఫర్ జోన్ వరకు వెళ్ళాలా వద్దనేది ఒక ఆలోచన. మూసీలోనే చాలామంది ఇల్లు కట్టుకొని నాలాలు బంద్ అయిపోయి మూసీ ఫ్రీ ఫ్లో లేకుండా చేయటం వల్ల కూడా నగరం. మూసీ నదిలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళందరి భవిష్యత్తు కూడా మనం అందరూ ఆలోచించాలి. అక్కడ వాసన, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, గవర్నమెంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకునే ఉంటే చదువుకునే అవకాశాలు కూడా కల్పించి, ఇతరత్ర ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో మంచిగా బతికేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.